శివాయ నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక పురాణంలోని 8వ అధ్యాయములో గురించి వివరంగా తెలుసుకుందాము. విష్ణు నామస్మరణ గొప్పదనం గురించి ఈ కథలో చాలా విపులంగా ఉంటుంది. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా చెప్తున్నారు. పూర్వము కన్యాకుబ్జంలోని సత్యనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉంటాడు. ఆయన మహాపండితుడు. ఎప్పుడు కూడా అసత్యము అనేది మాట్లాడేవాడు కాదు. ఎలాంటి కష్ట నష్టాలు ఎదురైన ఆయన సత్యానికి కట్టుబడి ఉండేవాడు. ఉన్న దాంట్లోనే ఇతరులకు సాయపడుతూ సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. భగవంతుడి ఆరాధన, ధర్మ కార్యాల గురించి తప్ప మరి దేని గురించి ఆయన ఆలోచన చేయడం పరమ నియమనిష్టలతో మసులుకుంటూ ఉండేవాడు. అతను అంటే ఆ ఊర్లో వాళ్ళందరికీ ఎంతో గౌరవం. అటువంటి సత్యనిష్ఠుడికి అజామీలుడు అనే ఒక కుమారుడు పుడతాడు. చిన్నప్పటి నుంచి కూడా ఏది మంచి ఏది చెడు అనే విషయాలు చెబుతూనే పెంచుతాడు. తన కుమారుడు నలుగురికి మంచి చెప్పే స్థాయికి ఎదగాలని ఆయన కోరుకుంటాడు. తన కుమారుడితో భక్తి శ్రద్ధను పెంచడానికి తన ప్రయత్నం తను చేస్తూ వస్తాడు. అయితే తండ్రి ఎంత శ్రద్ధగా చెప్తున్నా అజామిలుడు పట్టించుకునేవాడు కాదు. అసలు తండ్రి చెప్పే విషయాలు ఆయన దృష్టికి వెళ్ళేవి కావు. ఆయన చిన్నతనము, నెమ్మదితనము అలానే దారికొస్తాడులే అని సత్యనిష్ఠుడు అనుకుంటాడు. కానీ వయసుతో పాటు అజామిలుడిలో మొండితనం పెరిగిపోతూ ఉంటుంది. ఆచార్య వ్యవహారాలు, పూజలు ఒక చాదస్తంగా అనిపిస్తాయి అజామిలుడికి. దేవుడి దర్శనము, పూజలు వీటి వలన సమయం వృధా అవుతుంది తప్ప జరిగేదేమీ లేదని అనుకుంటాడు. తండ్రి చెప్పే మాటలు తనని బంధిస్తున్నాయని, తన స్వేచ్ఛను హరిస్తున్నాయని భావిస్తాడు. అందువలన తండ్రి ధోరణి పట్ల తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఆయన అభిప్రాయాలను తనపై రుద్దడానికి ప్రయత్నించవద్దని గట్టిగా తేల్చి చెబుతాడు. అజామిలుడు ధర్మం తప్పి నడుచుకోవడం, ఎప్పుడైనా మందలించడానికి ప్రయత్నిస్తే అసత్యాలాడడంతో పాటు తండ్రిని ఎంతో బాధకు గురి చేస్తూ ఉంటాడు. ఒక్కనొక్క కొడుకు అలా అయిపోవడానికి కారణము ఆయనకి చాలా ఆందోళన కలిగిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఊరికి దూరంగా జీవించే ఒక దాసీతో అజామిలుడు ప్రేమలో పడతాడు. అతడు నిత్యము అమ్మాయితోనే తిరుగుతూ ఉంటాడు. సత్యనిష్ఠుడు కుమారుడు ఇలా తిరుగుతున్నాడు అంటూ అందరూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఈ విషయం తెలిసిన సత్యనిష్ఠుడు తన కుమారుణ్ణి మందలిస్తాడు. తండ్రి మాటలను అజామిలుడు ఎదిరిస్తాడు. ఎవరేమనుకున్నా నాకు అవసరం లేదు, నాకు నచ్చినట్లుగానే నేను ఉంటాను అని తేల్చి చెబుతాడు. దాంతో ఆగ్రహించిన తండ్రి అలా అయితే ఇకపై తన ఇంటికి రావద్దని చెప్పి పంపించి వేస్తాడు. అజామిలుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ దాసి ఇంట్లో ఉంటాడు. అప్పటికే ఆమెకు ఒక కూతురు ఉంటుంది. అజామిలుడు ఇద్దరితో కలిసి ఉంటూ ఆ గూడెంలోని వాళ్ళతో కలిసి పనులకు వెళుతూ ఉంటాడు. వాళ్ళతో తిరుగుతూ ఉండడం వలన తన ఆచారాలను పూర్తిగా పక్కన పెట్టేస్తాడు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒక రోజున తాటి చెట్టుపై నుండి పడి ఆ దాసి మరణిస్తుంది. అజామిలుడు చాలా బాధపడతాడు. వావి వరుసలు మరిచిపోయి ఆ దాసి కూతుర్ని వివాహం చేసుకుంటాడు. ఆ ఇద్దరికి కొంతమంది సంతానం కలుగుతారు. అయితే వాళ్ళలో ఒకరి సంతానమైన ఒక పిల్లవాడు మాత్రమే బ్రతుకుతాడు. దాంతో పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టి ఎంతో అపురూపంగా వాడిని చూసుకుంటూ ఉంటాడు. అలా కొంతకాలం గడిచిన తరువాత అజామిలుడికి వయసు పైబడిన కారణంగా అనారోగ్యానికి లోనవుతాడు.
తనకి అవసాన దశ సమీపించిందనే విషయము అతనికి అర్థమవుతుంది. అజామిలుడిని తీసుకువెళ్ళడానికి యమభటులు వచ్చేస్తారు. మంచంలో ఆయనకు యమభటులు కనిపిస్తారు. వాళ్ళ రూపాలను చూసిన ఆయన భయపడిపోతాడు. ఎవరు లేని వేళ ఇంట్లోకి ఎవరో చొరబడ్డారని, తనని వాళ్ళు ఏం చేస్తారో అని అనుకుంటాడు. యమభటులు తనని సమీపిస్తూ ఉండడంతో కంగారు పడిపోయి నారాయణ నారాయణ అంటూ పదే పదే పిలవడం మొదలు పెడతాడు. ఆయన అలా ఆగకుండా నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉండడంతో యమభటులు ఆగిపోతారు. అజామిలుడు కుమారుడు అక్కడికి లేకపోవడం వలన ఎంతగా పిలిచినా రాడు. అలా పిలుస్తూనే అజామిలుడు తన ప్రాణాల్ని వదిలేస్తాడు. అతను మరుక్షణమే దివ్య విమానములోని విష్ణుదూతలు అక్కడికి చేరుకుంటారు. వాళ్ళ దేవదూతలను చూసి యమభటులు ఆశ్చర్యపోతారు. ఆచార వ్యవహారాలు పాటించని వ్యక్తి, వావి వరుసలకు కూడా తెలియని మర్చిపోయిన వ్యక్తి, అనేక వ్యసనాలతో జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి నరకానికి రావలసి ఉంటుంది. ఆయన్ని తీసుకురమ్మని యమధర్మరాజు ఆజ్ఞ. అలాంటి వ్యక్తిని విష్ణులోకానికి ఎలా తీసుకువెళ్తారు అని విష్ణుదూతల్ని యమదూతలు అడుగుతారు. యజామిలుడు ఆత్మను విష్ణుభటులు తీసుకువెళ్ళడానికి సిద్ధం అవడం పట్ల యమభటులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. తల్లిదండ్రులను గురించి పట్టించుకోకుండా వాళ్ళని కష్టాలకు వదిలిపెట్టి, వారిని వృద్ధాప్యంలో వాళ్ళకి ఆసరాగా ఉండకుండా వదిలివేసి, వారిని గురువులను అవమానించి మిత్రద్రోహం చేసిన వారిని, పరస్త్రీ పరపురుషుల పట్ల వ్యామోహం కలిగిన వారిని, శ్రాద్ధ కర్మలు ఆచరించే వారిని, మూగజీవులను హింసించిన వారిని, దాన ధర్మాలు చేయని వారిని, అసత్యాలు పలికేవారిని, ఆచార్య వ్యవహారాలు పాటించని వారిని నరకలోక దర్శనం చేయవలసి ఉంటుందని యమభటులు అంటారు. శ్రీ మహావిష్ణువుని పూజించిన, సేవించిన, సాలగ్రామాన్ని పూజించిన, తులసి దళాలతో భగవంతుని అర్చించిన, భాగవత పురాణమును పఠించిన, హరినామ స్మరణ చేసిన అలాంటి వారు నరకలోకం దగ్గరికి కూడా రారని విష్ణుదూతలు చెబుతారు. ఎవరు ఎలాంటి పాపాలు చేసినా అవసాన దశలో విష్ణునామస్మరణ చేయడం వలన అన్ని పాపాలు నశించి విష్ణులోకంలో స్థానం లభిస్తుందని అంటారు. తన ప్రాణాలు పోతుండగా అజామిలుడు శ్రీహరిని నామస్మరణ చేయడం వలన ఆయన విష్ణులోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చామని విష్ణుదూతలు చెప్తారు. ఆత్మగా ఉండి ఈ తతంగమంతా చూస్తున్న అజామిలుడు ఆశ్చర్యపోతాడు. తన కుమారుడి పేరు నారాయణ అని, చనిపోవడానికి ముందు తాను కుమారుడిని పిలిచిన అనే విషయం ఆయనకి గుర్తుండదు. తాను ఎప్పుడూ భగవంతుని నామస్మరణ చేసిన అనేక ఆలోచనలతో పడతాడు. తన పనికి విష్ణుదూతలు అడ్డు చెప్పడంతో యమభటులు యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. అజామిలుడు విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావిస్తారు. అక్కడ ఏం జరిగిందో దివ్య దృష్టిలో ద్వారా యమధర్మరాజుకు అర్థమైపోతుంది. అజామిలుడు నీతి నియమాలను పక్కన పెట్టేసి ఆచార వ్యవహారాలను వదిలేసి అని యమభటులు చెప్తారు. అంతటి పాపాత్ముని తీసుకువెళ్ళడానికి విష్ణుభటులు రావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అంటారు. అందుకు కారణము అడిగితే తన విష్ణునామస్మరణ చేశానని అంటున్నాడని చెబుతారు. అందువలన యమధర్మరాజు స్పందిస్తూ, తెలిసి తాకినా తెలియక తాకినా నిప్పు కాలి తీరుతుంది, అలాగే తెలిసి చేసినా తెలియక చేసిన హరినామస్మరణ సమస్త పాపాల్ని దహించి వేస్తుంది. అజామిలుడి విషయంలోని అదే జరిగింది అని యమధర్మరాజు చెబుతారు. ఇదండి కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత. కార్తీక మాసంలోని శివకేశవులని ఇద్దరిని పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. దీని అర్థము శివుడికి కేశవుడికి భేదం లేదు, శివకేశవులకి ఇద్దరు సమానమే. ఇదండి కార్తీక పురాణంలోని 8వ అధ్యాయము. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.